నేను రైస్ పెడితే ఆయన కర్రీ తెచ్చేవారు, కర్రీ తెస్తే రైస్. చిరంజీవి గారు రైస్ పెట్టేవాళ్ళు, నేను వారి కూర చేసేవాడు. అక్కడ ఇక్కడ చూడకుండా ఎక్కడ పడితే అక్కడ పిచ్చి కొడుతున్నా అన్న. అయ్యో పితు పితు. My name is Sri S. Viranjanaya Pawan Kumar, Intermediate. I am son of Sri S.V.S. Veerabhadriya, the village headman of Chotupalli, Kovuru Taluka, West Godavari Jilla District, Andhra Pradesh. Pin code last. సో మీకు కోడలు వచ్చేసారు మీ ఇంటికి సుధాకర్ గారు, ఎలా అనిపిస్తుంది? కూతురైనా కోడలకి అమ్మాయి కదా, ఆ అమ్మాయి ఆ అమ్మాయి పేరు అనుష. అనుషాన్ని పిలుస్తా ఉంటారు రోజు, చూసాం మేము కూడా రాగానే. ఏం చేయాలి అనుష అనుషం పిలుస్తా ఉంటారు, తను తీసుకోకుండా అనిపిస్తూ ఉంటాయి. అవును. అయితే ఆనందంగా ఉన్నారు. మీ ముందు ఏమైనా డైలాగ్ చెప్తూ ఉంటారు కదా ఇంట్లో? 20 years back. 1 year back. చాలా హ్యాపీ ఫీల్ అయినాను. పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతున్నారు కదా, రెండు సెట్ చేద్దాం అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి, కానీ ఈ పలానా హీరోయిన్ కాంబినేషన్ లో నాకు చెయ్యాలని ఉంది అని చెప్పేసి ఏమైనా ఉందా? హీరో అని కాకుండా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్. సో ఎప్పట్లాగే ఇవాళ కూడా నేను ఒక స్పెషల్ గెస్ట్ని మీ ముందుకు తీసుకొచ్చేసాను. స్పెషల్ గెస్ట్ ఒక్కరు కాదు, ఇద్దరు అనమాట. మన తెలుగు భాషలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఎంతో చక్కగా నటించి అందరి అభిమానాన్ని చెరుగున్న వ్యక్తే సుధాకర్ గారు. సో హీరోగా, కమేడియన్గా ఎంతో చక్కగా నటించి మనందరి ఆదర అభిమానాలు పొందారు. మరి ఇంకెందుకు ఆలస్యం, నమస్తే సార్. నమస్తే బెంది గారు, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఆల్ ది బెస్ట్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మంచి సిరీస్తో ముందుకు వస్తున్నారు, మంచి రెస్పాన్స్ కూడా ఉంది. సో దానికి ఆ సిరీస్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ అలాగే సార్ మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా రోజుల తర్వాత. బెన్నీతో ఇప్పుడు ఇలా కూర్చొని స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఒక ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయడం అనేది ఏ తండ్రికైనా సరే హ్యాపీనెస్ ఇస్తూ ఉంటుంది. సో మీకు ఎలాంటి హ్యాపీనెస్ ఉంది? నాకు చాలా ఆనందంగా ఉందా. మీరు చెప్పాలి బెన్నీ గారు, నాన్నగారితో. ఫస్ట్ టైం కాదు కాబట్టి. ఓకే. సో నాన్నగారిని చూసి అప్పటికప్పుడు మీరు ఎలా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు? షూటింగ్కి ఇన్ కేసు వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, మెయిన్ టైమింగ్, పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి, అదే మెయిన్ చెప్తూ ఉంటారు. ఓకే. అదొక్కటి తీసుకుంటూ ఉంటాను. ఇప్పటికీ ఆయన ఏమైనా సజెషన్స్ అడుగుతూ ఉంటారా మీరు? అడుగుతుంటాను. అవునా? నేను అడగకపోయినా చెప్తూ ఉంటారు. చూస్తూ ఉండు, పాత సినిమాలు చూస్తూ ఉండు. ఈ లైఫ్లో కానీ ఇండస్ట్రీలో కానీ ఉపయోగపడేవి ఏమన్నా చెప్పుంటారు కదా, సో అదేదైనా ఒక బెస్ట్ మెమరీ ఏదైనా ఉందా? వాళ్ళు గైడ్ చేస్తుంటారు. ఇప్పుడు నేను ఏదన్నా సిరీస్ చేస్తున్నానంటే ఏం చేసినా అంటే కరెక్ట్గా చేయరా, లైక్ ఏదో చేసేయాలన్నట్టు చేయకు, ఇంట్రెస్ట్ పెట్టు, ఫోకస్ చేయనట్టు చెప్తుంటారు. బాగా ఫోకస్డ్ గా వర్క్ చేయమని క్లియర్ గా అన్నట్టు చెప్పరు, చిన్న గైడెన్స్ లా ఇస్తుంటారు. రీసెంట్ గా మ్యారేజ్ కూడా అయ్యింది మీకు. సో ఎలా ఉన్నారు మీ లైఫ్ పార్ట్నర్? బాగున్నారా? బాగున్నారండి. తను ఎలా సపోర్ట్ చేస్తున్నారు మీకు? తనకి బేసిక్ ఇదంతా కొత్త, తను బాగా సపోర్ట్ చేస్తారండి. బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారా? సో మీకు కోడలు వచ్చేసారు మీ ఇంటికి సుధాకర్ గారు, ఎలా అనిపిస్తుంది? కోడలు వచ్చిన సంతోషం ఉందమ్మా నాకు. చాలా హ్యాపీగా ఉన్నా. ఎలా చూసుకుంటూ ఉన్నారు కోడలు? చాలా బాగా చూసుకుంటాను. నా భార్య ఎలా చూసుకుంటుందో అలాగే అనుష కూడా చూసుకుంటుంది. తనపై కూడా అనుష, మీరు అనుష. అవును. సో అనుష గారు అంటే మామూలుగా ఎవరైనా సరే ఇంటికి కోడలు వచ్చిందంటే మామగారికి ఒక కూతురు వచ్చిన ఫీల్ వస్తూ ఉంటుంది. దట్టు మీకు కూతురు లేరు కాబట్టి ఇంకా ఆవిడలో చూసుకోవచ్చు చక్కగా. కూతురైనా కోడలకి అమ్మాయి కదా, ఆ అమ్మాయి, ఆ అమ్మాయి పేరు అనుష. అనుష అని పిలుస్తా ఉంటారు రోజంతా, చూసాం మేము కూడా రాగానే. ఏం చేయాలి అనుష అనుషం పిలుస్తా ఉంటారు, తను తీసుకోకుండా అనిపిస్తూ ఉంటాయి. అవును. అయితే ఆనందంగా ఉన్నారు. సో కోడలు నా కూతురు చూసుకోగలుగుతున్నాను. హీరోగా కూడా ఫస్ట్ మీరు హీరోగా తెరంగేట్రం చేసినప్పుడు కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అందులో ఏదైనా ఒక అనుభవం బెన్నీకి ఇలా జరుగుతుంది, ఇలా ఉంటుంది అని చెప్పాలంటే ఏం చెప్తారు? పెద్దరికి సినిమా చూడ, పెద్దరికి నాకు బెస్ట్ కమెడియన్ వచ్చింది. స్నేహితుడు సినిమా కూడా నాకు బెస్ట్ కమెడియన్ నంది అవార్డు వచ్చింది. కాబట్టి ఆ సినిమాలు చూడు, ఆ సినిమాలు చూస్తే ఏం చేయాలని కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దాంట్లో కామెడీ ఎక్కువ ఉంటుంది, నువ్వు కూడా కామెడీ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. దానిలో కామిక్ టైమింగ్ ఉంటుంది పెద్దరికంలో. ఎస్. మరి అవార్డ్స్ సాధించిన సినిమా అంటే అఫ్ కోర్స్ ఎంతో బాగుంది. నంది అవార్డు వచ్చినట్టు. అదే నంది అవార్డు వచ్చింది. సో అలాంటి సినిమాలు చూస్తూ ఉండమని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమన్నా సినిమాలకు వెళ్తూ ఉంటారు నాన్నగారిని తీసుకొని? ఇప్పుడు
డాడీ సినిమాకి వచ్చి నాకు తెలిసి ఒక 10 ఏళ్ళ పైన అయింది. ఓ మరి కొత్త సినిమాలు ఏమైనా ఇంట్లో చూపించడం ఆ అలా ఇంట్లో చూపిస్తూ ఉంటాను. ఇంట్లో చూపిస్తున్నారు. ఇంట్లో చూస్తా. సో మీకు నచ్చిన ది బెస్ట్ మూవీ ఏంటి సుధాకర్ గారిది, నాన్నగారిది? నాకు ఖుషి ఇష్టం. ఇష్టం. మరి ఖుషి అంటే ఇష్టం అంట బెన్నీ గారికి. ఖుషిలో ఏదైనా డైలాగ్ కానీ అందులో ఏమైనా మీకు షూట్ జరుగుతున్నప్పుడు ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ కానీ గుర్తు ఉండే ఉంటాయి కాబట్టి అది ఒకసారి షేర్ చేసుకోవాలి. మరి ఖుషి సినిమాకు తమిళ డైరెక్టర్ ఇచ్చేసారు, వర్క్ చేశారు. ఆ పిక్చర్ చేస్తున్నప్పుడు సుధాకర్ గారు మీ టెంట్లో చెప్పండి డైలాగ్ అనేవాడు. డైరెక్టర్ సూర్య సినిమాకి చెప్తుంటే ఆ డైలాగ్ చెప్తే ఆనందపడేవాడు. తమిళ ఎలాగ చెప్తాను, తమిళ డబ్బింగ్ అప్పుడు చేస్తున్నాను అలాగే చెప్తుంటే మీరు తమిళ ఎలా యాక్ట్ చేస్తే అలాగే యాక్ట్ చేయాలి దీన్ని కూడా అని చెప్పేవారు అన్నమాట. సూర్య అనేది బాగా ఎంకరేజ్ చేశాడు. తర్వాత నేను ఎమిడి 3 తమిళ కూడా యాక్ట్ చేశాను. అది అయిపోయింది. ఆ సినిమా చూసాను, ఆ సినిమా లాగే చేయాలని వాడు. సో పవన్ కళ్యాణ్ గారితో మరి సుస్వాగతం యాక్ట్ చేశాను. ది బెస్ట్ మూవీ 2-3 సినిమాలు ఉన్నాయి. గోకులం 2-3 సార్లు యాక్ట్ చేశాను. ఖుషి ఉండింది. ఖుషి ఒకటి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండేవారు అప్పుడు? ఇప్పుడేమో మంచిగా డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన. పవన్ కళ్యాణ్ అన్నయ్య అంటూ ఉండేవాడు. చెప్తాను నా వైఫ్ కూడా వదిన చాలా చక్కగా మాట్లాడుతుండేవాడు. పవన్ కళ్యాణ్ నేను అంటే చాలా ఇష్టం. చిరంజీవి లాగా నాకు పవన్ కళ్యాణ్ కూడా అంతే. అంతేనా? ఒకటి నాకు. మరి డిప్యూటీ సీఎం అయ్యారు ఇప్పుడు, విష్ చేయరా? చాలా ఖుషిగా కంగ్రాచులేషన్ కూడా చెప్పాను, ఫోన్ చేసి చెప్పారా ఆల్రెడీ? ఆనందపడ్డాడు. నాన్నగారు ఇంత మందితో వర్క్ చేశారు, మీకు కూడా అఫ్ కోర్స్ ఉంటుంది యాక్టింగ్ చేయాలని ఒక ప్యాషన్ ఉంటుంది. సో నాన్నగారి వేలో అంటే కామెడీ వేలో వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే హీరో ఫ్రెండ్ రోల్స్ కానీ హీరోగా కానీ లేకపోతే ఇలా ముందుకు రావాలనుకుంటున్నారా? అసలు మీ గోల్ ఏంటి? పర్టికులర్ క్యారెక్టర్ అని లేదండి. హీరో వెళ్ళాలి, హీరో ఫ్రెండ్గా వెళ్ళాలి, కామెడీ పరంగా వెళ్ళాలి అంటే ఎక్కువ డాడీ లాగే కామెడీలో వెళ్ళాలని అడుగుతుంటారు అన్నమాట మామూలుగా. ఓకే, ఫేస్ కట్ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి. కాకపోతే నేనేం చెప్తుంటానంటే డాడీతో కంపేర్ చేయకండి. ఇప్పుడు నాకంటూ నేను క్యారెక్టర్ బాగుంటే చేస్తానంటానండి. పర్టికులర్ ఈ క్యారెక్టర్ అంటే లైక్ లెంతీ రోల్ కావాలా, ఉన్న రోల్ నే కొంచెం ప్రాధాన్యం ఇచ్చే రోల్ చిన్నదైనా పర్వాలేదు, రోల్ చిన్నదైనా పెద్దదైనా బాగుంటే చేద్దామని. అదే ఒక పర్టికులర్ ప్రాధాన్యత ఉండే రోల్ అంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ట్రై చేస్తున్నారా మరి? ట్రయల్స్ లో ఉన్నాను. ఓకే, సరే, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వస్తుంది మీకు, ఎందుకంటే నాన్నగారి రక్తం ఒకటి ఆయన ఫేస్ కట్ ఉండడం ఒకటి, రెండు మీకు ప్లస్ అయిపోతాయి. మనం కూడా ఉండాలి. సో కోర్స్ వన్స్ మీరు ఎంట్రీ ఇచ్చిన తర్వాత మీకంటూ మీరు ఓన్ పాత్ని ఎంచుకోవాలి. అది మీ యాక్టింగ్ తో మీరు ముందు అందరినీ ఎంటర్టైన్ చేయడం అలా చేయొచ్చు. సో మీకు పర్టికులర్గా ఉందా ఈ పర్సన్తో ఎంట్రీ ఇవ్వాలని, ఈ హీరోతో ఎంట్రీ ఇవ్వాలని ఏమన్నా ఆశ ఉందా మీకు? అలా ఏం లేదు. లేదా? అంటే పర్టికులర్ లేదండి. కానీ సో బెన్నీకి పర్టికులర్గా పలానా హీరోతో రావాలి అనేది ఏం లేదు అని అన్నారు. మీకుంటుంది కదా, కొడుకుని ఒక పెద్ద హీరోతో పరిచయం చేద్దాము, లేకపోతే పలానా డైరెక్టర్తో పరిచయం చేద్దాం అని ఉంటుంది కదా ఇండస్ట్రీకి. సో మీకు ఎవరి మీద ఉండింది? చిరంజీవి నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి చిరంజీవి సినిమా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నిజంగా ఇది ఖచ్చితంగా అవ్వాలని దాస్తూ అనుకుంటున్నాను నేను, అవ్వాలని. సో మరి ఇంట్రడ్యూస్ చేశారా చిరంజీవి గారికి తీసుకెళ్లి బెన్నీ గారిని? అవునా, ఏమన్నారు? బాగున్నావు, సుధాకర్ లాగా ఉన్నావు కూడా, డెఫినెట్ గా పైకి వస్తావు, మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పాడు. చాలా సంతోషం అనిపించింది. అది ఆ మాటలు నాకు చాలా నాకు సంతోషంగా ఉంది. నా సైడ్ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఉంటుంది బెన్నీకి, నో ప్రాబ్లం. అది కాబట్టి చిరంజీవి నెక్స్ట్ సినిమా డెఫినెట్గా మరి బెన్నీకి మంచి ఆర్టిస్ట్ ఇస్తాను, మంచి క్యారెక్టర్ ఇస్తాను. అవునా? మంచి బ్రేక్ అవ్వచ్చు. నేను చెప్పి అదే ఫస్ట్ సినిమా అవుతుంది బెన్నీకి అని కూడా చెప్పాను. సో మంచి బ్రేక్ అవుతుందిలేండి, నిజంగానే బ్రేక్ ఈవెన్ మూవీ అనేది మీకు అదే అవ్వచ్చు సార్ చెప్పినట్టు. సో మరి చిరంజీవి గారిని కలిసినప్పుడు మీరు ఏదైనా చెప్పాలనుకుని ఆగిపోయింది ఏమన్నా ఉందా? లేదండి, మాట్లాడేశారు. ఏం మాట్లాడారు? మామూలుగా ఆయన అడిగారు, అంటే ఆయన కూడా డాడీ లాగే లైక్ సలహా ఇచ్చారు. లైక్ నేను సినిమాలన్నీ డాడీ సినిమాలన్నీ చూసావని అడిగారు. అన్నీ చూడలేదు, అంటే 600 ఉన్నాయి, 500 పైన అన్నీ చూడలేదండి, బట్ ఆల్మోస్ట్ చూసానంటే ఫస్ట్ అన్ని చూడు అని చెప్పారు అనమాట ఆయన. ఓకే ఓకే, డాడీ సినిమాలు చూడు అండి, ఫస్ట్ డాడీ సినిమాలు అన్ని చూడు అన్నారు. ఆయన సినిమాలు కూడా కొన్ని ఓల్డ్ ఉన్నాయండి నాకు. బట్ డాడీ అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ లో కూడా చాలా సినిమాలు ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ఫిల్మ్ చూసానండి, కానీ కొన్ని ఏమో మిస్ అయ్యాయి. అన్ని చూస్తూ ఉన్నావు సినిమాలు చూస్తున్నావు, మెయిన్ ఎవరైనా అదే చెప్తున్నారు, సినిమాలు చూస్తున్నావు. ఎక్కడ ఇన్స్పైర్ అవుతూ ఉంటారు నాన్నగారిని చూసినప్పుడు? సీతారామయ్య గారు మనవరాల్లో ఈయన క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఇంగ్లీష్ మాట్లాడాలి అని ప్రయత్నిస్తూ
చేస్తూ ఉంటాను అన్నమాట. బట్ చాలా బాగుంటుంది. అవును. ఆ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. సార్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ చూస్తూ ఉంటే మీకోసమే రాశారేమో, మీకోసమే డిజైన్ చేశారేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు మీరు ఒదిగిపోయి యాక్ట్ చేయడం వల్ల మాకు అలా అనిపిస్తుంది అంటారా, లేకపోతే పర్టికులర్ మీకోసమే రాశారంటారా? కొన్ని సినిమా నా కోసం క్యారెక్టర్ రాసేవాడు. ఓ సుధాకర్ ఉంటే బాగుంటుంది, సుధాకర్ చెప్పిన ఉండాలి అనేవాడు. అంత ఎంకరేజ్ చేసేవాడు ఇండస్ట్రీ. సో బెన్ని కూడా అంత ఎంకరేజ్ చేయాలని కోరుకుంటాను. మీరు ఇండస్ట్రీకి వచ్చి 45 years ఉంటుందండి. 45 years 40 years ఉంటుంది మేము. 45 ఉంటుందండి. 45 అయింది. ఈ 45 yearsలో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏ హీరోతో అని చెప్పుకోవచ్చు? చిరంజీవి అనుకోవాలి. చిరంజీవి గారితోనే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. ఎందుకంటే ఎమిడి మూడు కానీ, తర్వాత నెంబర్ ఆఫ్ మూవీస్ టెండర్ చెప్పారా మార్చుకోదు డైలాగ్, డైలాగ్ తీసుకుని ఈ టెండర్ చెప్పాను చిరంజీవి గారు. సంతోషంగా ఆ టైప్ లో చెప్తున్నాడు, హ్యాపీగా ఫీల్ అవుతుంది. తమిళ్లో ఎమిడి మూడు తమిళ్లో తీశాడు, అతిశయ పేరని రజనీకాంత్ యాక్ట్ చేశాడు. ఆ రజనీకాంత్ కూడా ఏమైనా షూటింగ్ అంటే ఎమిడి మూడు నువ్వు ఎలా చేసావు అలాగే చెయ్యి, తమిళ కూడా నాకు అలా నీ పేరు అలా రావాలి అనేవాడు రజనీకాంత్. చాలా హ్యాపీ ఫీల్ అవ్వండి. ఎందుకంటే రజనీకాంత్ అంటే నాకు కూడా ఇష్టం, బెని రజనీకాంత్ అంటే ఇష్టం. చిన్నప్పుడు చూసేవాడు. భాష ఎన్నిసార్లు చూసాడు నాకు ఎన్నిసార్లు చూసిన భాష చిన్నప్పుడు బాగా చూసి బాగుంటుంది. చిన్న పిల్లలప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది భాష మూవీ అనేది. కొంచెం ఎవరైనా మెగా ఫ్యామిలీలో వర్క్ చేయాలని ఒక్కొక్కరికి ఉంటుంది. బట్ మీరేంటంటే ఆల్రెడీ మెగా బ్రదర్స్లో మీరు ఒక బ్రదర్ లాగా అయిపోయారు కాబట్టి ఆఫ్ కోర్స్ ఉంటూ ఉంటుంది. సో బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటూ ఉంటారు మీరు? నేను ఏ సినిమా షూటింగ్ చేసిన కూడా షూటింగ్ ఏమంటే క్యాట్ వరకు బాగా చేసేవాడిని. బాగా చేసిన డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ బాగా సాటిస్ఫై అయ్యేవాళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంతమంది నాకు జబర్దస్త్ బాబు ఎక్కువ ఫోన్ చేస్తుండేవాడు. జబర్దస్త్ బాబు సంతోషంగా ఉండేవాడు, బాగా మాట్లాడుతుండేవాడు. చిరంజీవి అంటే తెలిసిన విషయం కదా, చిరంజీవి గారు గురు అని పిలిచేవాడిని, చిరు అని పిలిచేవాడిని. దట్టు మీరు రూమ్మేట్స్ కూడా కదా ఇద్దరు? రూమ్మేట్స్. ఇన్స్టిట్యూట్ వెళ్ళేటప్పుడు మా రూమ్మేట్స్. నేను సీనియర్ తనకంటే, తను నా తర్వాత ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాడు అనమాట. చెప్పారు కదా రూమ్మేట్స్ గా ఉండేవాళ్ళము. నేను రైస్ పెడితే ఆయన కర్రీ తెచ్చేవారు, కర్రీ తెస్తే రైస్. చిరంజీవి గారు రైస్ పెట్టేవాళ్ళు, నేను హరిప్రసాద్ కూర చేసేవాడు. మీరే వండేవారా? వంటలు బంకాకూర బాగా చేసేవాడిని. ఓహో, ఆయన ఏది ఇష్టంగా తినేవారు? హోటల్ వెళ్ళేవాడు, ఒక్కొక్కసారి బయటకు వెళ్ళేవాడు. బృందావన్ హోటల్ హోటల్ ఉండేది చెన్నైలో. ఆ బృందావన్ హోటల్, తర్వాత ఆంధ్ర హోటల్ హోటల్ ఉండేది. అక్కడికి తరచుగా వెళ్తుండేవాడు, ఎందుకంటే అక్కడ రసం బాగుండేది అనమాట. ఆ రసం కోసం వెళ్ళేవాడు నేను చిరంజీవి అందరం. ఓకే, రసాన్ని ఇష్టంగా తినేవాడు. అంటే పర్టికులర్ ఆ హోటల్లోనే రసం బాగుండేది అనమాట. అండ్ నాకు పర్టికులర్గా చాలా సినిమాలు చూసాను. మేబీ సంక్రాంతి సినిమాలో ఆ దొంగ వేషం వేసినప్పుడు, సంక్రాంతి లాస్ట్ పిక్చర్ నాకు. సంక్రాంతి తర్వాత చేయలేదు, సిక్ అయ్యాను. మళ్ళీ యాక్ట్ చేయాలి. సంక్రాంతి లాస్ట్. బట్ అంత బాగున్నారు సార్, సంక్రాంతిలో యాక్టివ్ గా ఉన్నారు. అవును, అప్పుడు బాగుండేవాడు. తర్వాత సిక్ అయ్యాను. ఓకే ఓకే, సంక్రాంతి బాగుంటుంది. సంక్రాంతి తర్వాత సిక్ అనమాట. ఓకే, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది నాకు. ఓకే, ఆ బ్రెయిన్ స్ట్రోక్ కూడా నేను మరి సినిమాలు చేయలేకపోయాను. ఓకే ఓకే. సో ఇంకా అందుకని ఇంకా మనకి బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఎలాంటి క్యారెక్టర్ తో వస్తే సెకండ్ ఇన్నింగ్స్ బాగుంటుంది అనేది ఆలోచన మీకుంది? ఏజ్ పరంగా క్యారెక్టర్ వస్తే బాగుంటుంది. కొంచెం 60+ క్యారెక్టర్ ఇంట్రెస్ట్ ఉండింది ఇప్పటికీ? అంటే నాన్న కోపికుంటే చేపిద్దాము అనే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? అంటే ఉండిందండి, ఆయన కూడా కొంచెం రిలాక్స్ అయ్యారు, ఇంకా చేస్తే నేనే చేయాలి అన్నట్టున్నాడు అనమాట. ఓకే ఓకే, అఫ్ కోర్స్ మీరు ఇంకా రావాలి. మీరు ఎందుకంటే నాన్నగారి వారసత్వం నిలబెట్టాలి. ఎలా ఎంకరేజ్ చేస్తున్నా ఇండస్ట్రీ, బెన్ని కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అఫ్ కోర్స్ చేస్తుంది సార్, ఖచ్చితంగా. మంచి ఒక బ్రేక్ ఈవెన్ మూవీతో ఇస్తే ఇంకా బాగా స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఏమనుకుంటారంటే సుధాకర్ గారు వచ్చారేమో అనుకుంటారేమో, సేమ్ ఉంటారు కాబట్టి. సో మరి మీకు సెకండ్ ఇన్నింగ్స్ ఏమైనా స్టార్ట్ చేసే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? రిటైర్డ్ అయిపోయినట్టు అంతేనా? చేయరా? ఇంకా ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు కదా. ఆడియన్స్ వస్తూ ఉంటారు, ఇక్కడ ఫ్యాన్స్ వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, మళ్ళీ యాక్ట్ చేయాలి సార్ మేము కోరుకుంటాను, మరి యాక్ట్ చెప్తా ఉంటారు. చూడమ్మా హెల్త్ పరంగా మరి కష్టంగా ఉంది, చూస్తాను. సో ఆ లెగసీని కంటిన్యూ చేయాలి బెన్నీ అంటారు. మీ లెగసీని బెన్నీ కంటిన్యూ. నేను లోటు మరి నేను చేయట్లేదు సినిమాలు, ఆ లోటు భర్తీ చేయాలి బెన్నీ అని అడుగుతూ ఉంటాను. బెన్నీ అలా చేయకుండా నమ్మకం నాకు ఉంది, ఎందుకంటే తను టాలెంటెడ్. తను సీరియల్ ఒక యాక్ట్ చేసిన నేను చూశాను. తను కూడా ఇన్స్టిట్యూట్ లో చేశాడు బెన్నీ కూడా. ఉత్తేజ్ ఇన్స్టిట్యూట్ అని ఉంది, ఆ ఇన్స్టిట్యూట్ లో చేశాడు. సీరియల్లో డైలాగ్స్ కానీ ఇంకోటి కానీ ప్రాక్టీస్ చెప్తా ఉంటాడు. సో మీ దగ్గర క్వాలిఫై అయ్యారంటే అఫ్ కోర్స్ ఇంకా
ఆడియన్స్ దగ్గర కూడా ప్రేమను పొందుతారు. నా లెగసీని కంటిన్యూ చేయాలంటే ఒక విధంగా చెప్పాలంటే హీరోగా ఆయన చేశారు, కమెడియన్గా వర్క్ చేశారు, హీరో ఫ్రెండ్ రోల్స్ చేశారు, లీడింగ్ రోల్స్ చేసి నిలబెట్టారు. సో అలా కంటిన్యూ చేస్తారా లేదంటే మీకు నచ్చిన పాత ఎంచుకుంటారా? నాకు నచ్చిందండి, అంటే డాడీ సపరేట్ అండి, ఆయన కష్టం అంటే ఆయనతో కంపేర్ చేద్దాం చెప్తుంటారు అన్నమాట. అదే ఉంటుంది అంటే ఆ లెవెల్లో, అంటే ఆ లెవెల్ మనం మ్యాచ్ చేయలేమనా లేకపోతే వద్దనుకుంటున్నారా? మ్యాచ్ చేయలేమండి, అంతేనా? అంటే మేబీ టైం పట్టచ్చు, కానీ మా నాన్నగారు అంటున్నారు కదా మ్యాచ్ చేస్తారు అనే నమ్మకం అదే చేయగలనండి, చేయగలనేమో ఫ్యూచర్ లో, కానీ కంపేర్ చేయకూడదు. నేను అదే చెప్తుంటాను అనమాట ఎవరితో మాట్లాడినా. ఇప్పుడు అంటే ప్రజెంట్ నాన్నగారు రెస్ట్ లో ఉన్నారు, రిటైర్మెంట్ ఇదిలో ఉండి రెస్ట్ లో ఉన్నారు. సో మీరు బయటకు వెళ్తూ ఉంటున్నారు కదా, గుర్తుపడతారా జనాలు? గుర్తుపడుతుంటారు కదా, అంటే తక్కువే కానీ గుర్తుపడుతుంటారు. సేమ్ ఉంటారు కాబట్టి అఫ్ కోర్స్ గుర్తుపడతారు. కాస్త కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఎవరు 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 అని చెప్పేసి. వచ్చి అడుగుతూ ఉంటారు ఎవరైనా మళ్ళీ ఎక్కడో చూసినట్టుందని కానీ, లేకపోతే ఏం చెప్తారు అప్పుడు? అవునని చెప్తుంటాను. అప్పుడప్పుడు కొంచెం విసిగించాలనిపిస్తుంది, కాదు అని వెళ్ళిపోతాను అనమాట. ఫన్ అంటే సడన్ గా ఒకసారి సూపర్ మార్కెట్ లో మీరు సుధాకర్ అబ్బాయి కాదు అని వెళ్ళిపోయాను అనమాట. అలా ఓకే, మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అయితే మీకు. అంటే మామూలుగా మీరు సింగిల్ టేక్ అని విన్నాను. అవును. అంటే ముందే మీరు స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేస్తారా లేకపోతే వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు ముందుగా ప్రిపేర్ అని ఉండదు, ఆన్ ది స్పాట్ ఇంప్రూవ్ చేసి చెప్పి ఉండాలి. ఆన్ ది స్పాట్ ఇంప్రూవ్ చేయడం. ఈ డబ్బింగ్ వెళ్ళినప్పుడు ఇంకా అది అలాగూ మ్యాచ్ అదే టైం ఉండేది, అదే టైంతో చెప్పాను అనమాట. డబ్బింగ్ చాలా ఫాస్ట్ గా చెప్పాను, అంత ఫాస్ట్ ఎవరు లేదు, కృష్ణ గారు ఉన్నారు, నేనే చేసామని చెప్పి ఇండస్ట్రీ అనేది అనుకుంటాను, ఫాస్ట్ గా చెప్తారు. సో మీకు పర్టికులర్గా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఉన్న ఫ్రెండ్స్ ఎవరు, బాగా ఎంకరేజ్ చేసే పర్సన్స్ ఎవరు? అంటే సాయి ధరమ్ తేజ్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అని విన్నాను నేను. యాక్చువల్లీ అన్న నాకు ధరమ్ తేజ్ అన్న జిమ్ లో కనిపించాడు అనమాట. అన్న ఓకే, ఇద్దరు ఒకే జిమ్? నేను మామూలుగా అన్నని చూసి అరే ధరమ్ తేజ్ అన్న కదా అని చెప్పి, ఆయన ఏదో పాటలు వింటూ ఉన్నాడు అనమాట. నేను వెళ్ళి నేనే పలకరించాను అనమాట, అన్న బాగున్నారా, నేను బెన్నీ గుర్తుపెట్టారంటే ఆయన ఫస్ట్ గుర్తుపట్టలేదు, సర్లే గుర్తుపట్టలేదని నేను నా వర్కౌట్ చేసుకుంటూ ఉన్నా. ఓ 10 నిమిషాల తర్వాత అన్నే వచ్చాడు, అరే సారీ రా మర్చిపోయాను, సడన్ గుర్తు రాలేదు, ఎలా ఉన్నారు నాన్నగారు అని అప్పుడు అన్నకి అప్పుడే యాక్సిడెంట్ అయిందనమాట. యాక్సిడెంట్ అప్పుడు రికవర్ అయ్యారు అన్న. అన్నప్పుడు మాట్లాడారు, ఇలా చెప్పాడు అనమాట, ఎక్కడ బయటకు వెళ్ళినా బైక్ హెల్మెట్ అది పెట్టుకో పక్క. నేను అది అప్పుడు అదే చెప్పి, డాడీ నా స్కూటీలోనే వెళ్ళలేడు అన్న, వెళ్తే కార్లో లేకపోతే వెళ్ళక మానే అంటాడంటే మాట్లాడు. అదే చిన్నప్పుడు నిహారిక వాళ్ళు మా కాలనీలో ఉండేవాళ్ళు అనమాట. నీహా వీళ్ళందరూ ఉన్నప్పుడు అన్న కూడా వచ్చేవాడు అనమాట. నాకు అన్న ధరమ్ తేజ్ అన్న చిన్నప్పుడు గుర్తులేదంట, నేను చిన్నోడిని కాబట్టి నాకు నీహా ఇంకా వరుణ్ వీళ్ళిద్దరే కొంచెం బాగా గుర్తుండేవారు. ఇంటికి వచ్చేవాళ్ళు, నేను ఇంటికి వచ్చి ఆడుకునేవాళ్ళు అనమాట. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళని. అన్న చెప్పాడు ధరమ్ తేజ్ అన్నప్పుడు, నేనే వచ్చేవాడిని రా అప్పుడు చిన్నప్పుడు, అంటే నాకు మీకు వచ్చినట్టు గుర్తులేదన్నా, కానీ వాళ్ళిద్దరు అయితే బాగుంది. అప్పుడు కొంచెం మీరు చిన్న ఏజ్ కాబట్టి వాళ్ళ మీ ఏజ్ గ్రూప్ కి ఇంకా బాగా, అంటే వరుణ్ ఇంకా ధరమ్ తేజ్ అన్న కొంచెం పెద్దగా, నీహా అయితే 1-2 years డిఫరెన్స్ అనుకుంటాను. సో దానివల్ల. సో ప్రస్తుతానికి ఏదైనా బ్యాక్ అండ్ వర్క్ చేయడం కానీ, యాక్టింగ్ కానీ, లేకపోతే డైరెక్షన్ పరంగా ఏదైనా ఇటువైపు అంటే డైవర్ట్ అవ్వకుండా, ఇండస్ట్రీ వదిలి పక్కకు వెళ్ళకుండా, ఏమైనా డైవర్ట్ అవ్వకుండా ఏదైనా వర్క్ చేస్తున్నారా? అంటే బ్యాక్ అండ్ వర్క్ చేసుకుంటున్నారా? నేను మొన్న వరకు తమిళ మీడియాలోనే చేస్తున్నాను అనమాట, రైటింగ్ టీంలో. అక్కడే సిరీస్ చేయడం జరిగింది, అక్కడే మామూలుగా ఒక కాన్సెప్ట్ అది దాని మీద డిస్కషన్ అది చేసాం అనమాట. రీసెంట్గా తమిళ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాను, ఇప్పుడు ట్రయల్స్లో ఉన్నాను. సుధాకర్ గారు, మరి బెన్నీ గారు మాట్లాడుతుంటే బాగానే చెప్తున్నారు చాలా. అంటే మీరు చెప్పారు కదా నాకు బాగా కాన్ఫిడెంట్ ఉంది బెన్నీ మీద, చాలా బాగా వర్క్ చేస్తూ ఉంటానని. సో ఇంత స్పాంటేనిటీ ఉంది. మీ ముందు ఏమైనా డైలాగ్ చెప్తూ ఉంటారు కదా ఇంట్లో? చెప్పాడు, సీతారామయ్య గారు మొన్న డైలాగ్ చెప్పాడు 20 years బ్యాక్. చాలా హ్యాపీ ఫీల్ అయింది. అంటే నాకేంటంటే డాడీలో డైలాగ్ చెప్పడం అలా ఎందుకు అన్నట్టు, తను ఈ ట్రెండ్ చెప్పకూడదు, తనకంటే ఒక ట్రెండ్ ఒక స్టైల్ ఉంటే. ఒక పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతున్నారు కదా, ట్రెండ్ సెట్ చేద్దాం ఫ్యానే అండి, కానీ డైలాగ్స్ అవి ఇష్టమే. కాకపోతే నేను మోర్ ఆఫ్ ఆయన డైలాగ్స్ ఆయన దానికంటే యాజ్ అ పర్సన్ ఫ్యాన్ నేను అనమాట. ఓకే ఓకే, ఎస్. సో ట్రెండ్ సెట్ చేయాలనుకుంటున్నారు, మేము కూడా అదే అనుకుంటున్నాంలేండి. కొత్త ట్రెండ్ ఏదైనా ఉంటే బాగుంటుంది కదా, మంచిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. నాన్నగారు వచ్చేసారు, ఇంకెవరిదైనా ఒక పెద్ద రికమెండేషన్తో లేదు మీరు చెయ్యాల్సిందే ఈ సీన్ పర్టికులర్గా అని చెప్పేసి
ఆ సీన్ చేయమంటే డాడీని డాడీ చేస్తారు. డాడీతో కాంబినేషన్ మీకు ఉంటే ఎలాంటి సీన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? క్రిటికల్ పోస్ట్ క్వశ్చన్ చేస్తాం తనే చెప్తారు ఇక. మీరు చెప్పండి అయితే. ఎమిడి మూడు డైలాగ్ చెప్పి అలా చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఎవరితోనైనా హీరోయిన్ అంటే ఈ పలానా హీరోయిన్ కాంబినేషన్లో నాకు చెయ్యాలని ఉంది అని చెప్పేసి ఏమైనా ఉందా? హీరో అని కాకుండా హీరోతోనే లేదా హీరోయిన్తో ఏముంటుంది అంటారా? అంటే పర్టికులర్ హీరోయిన్ నేను హీరో ఎప్పుడు అనుకోలేదు కాబట్టి ఒక క్యారెక్టర్ బాడీ చేద్దాం అనుకుంది. సో అది లేనప్పుడు నాకు తెలిసి ఇట్లా ఉండదు. డైరెక్ట్ మూవీకి వద్దాం అనుకుంటున్నారు? సిరీస్ చేస్తూ ఏమైనా మూవీకి రావాలి? సిరీస్ అయినా ఇంట్రెస్ట్ అండి. సిరీస్ అయినా ఇంట్రెస్ట్, మెయిన్ లీడ్ ఏదైనా. సో బెన్నీ గారు, తెలుగు ఆడియన్స్ కోసం, నాన్నగారి కోసం, మా కోసం ఒక మంచి డైలాగ్ ఏదైనా చెప్పాలి మీరు. డాడీది సీతారామయ్య గారి మనవరాల్లో మీనా గారు ఇలా వచ్చినప్పుడు తనని ఫస్ట్ టైం చూసినప్పుడు ఇంగ్లీష్లో డైలాగ్ చెప్తారనమాట మొత్తం. ఓకే. సో ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం, బాగుంటుంది. లైక్ ఆ డైలాగ్ చెప్పే కొద్ది స్పీడ్ పెరుగుతుంది మా డైలాగ్కి. మై నేమ్ ఇస్ శ్రీ ఎస్ వీరాంజనేయ పవన్ కుమార్, ఇంటర్మీడియట్. ఐఎమ్ సన్ ఆఫ్ శ్రీ ఎస్విఎస్ వీరభద్రయ్య, ద విలేజ్ హెడ్మన్ ఆఫ్ చౌటుపల్లి, కోవూరు తాలూకా, వెస్ట్ గోదావరి జిల్లా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ లాస్ట్. మీరు చెప్పండి ఒకసారి అది. నాటనే నేను చెప్తాను. సరే మీరు చెప్పండి మీ డైలాగ్. ఎముడి మూడు డైలాగ్ చెప్తాను. చెప్పండి. అక్కడ ఇక్కడ చూడకుండా ఎక్కడ పడితే అక్కడ పిచ్చ కొడుతున్నా అన్న. అయ్యో, ఇంకో పీతూహు అనే డైలాగ్ కూడా చాలా పాపులర్ అయ్యింది. ఆసమ డాక్టర్ స్టేట్ లో ఉండేది. జస్ట్ పీతూహు అని చెప్పేసి ఒకరు అంటారు చూడు. అంటే బ్రేక్ తీసుకున్న తర్వాత డైలాగ్స్ లో ఎక్కడో వాయిస్ లో కూడా కొంచెం చేంజెస్ తెలుస్తాయి, బట్ మీకు ఎక్కడ చేంజ్ కనిపించడం లేదు. అంటే మెయింటైన్ చేస్తున్నారా లేకపోతే ఇంకా అలా ఉండిపోయిందా బ్లడ్ లో మీకు? ఒరిజినల్. చక్కగా నాన్నగారు మళ్ళీ సినిమా చేస్తే మాత్రం ఆ డైలాగ్ డబ్బింగ్ కూడా ఆయనే చెప్పేసుకుంటారు మళ్ళీ చేస్తే కదా. ఇంకెవరు అవసరం లేదు, ఎవరి సపోర్ట్ గా అవసరం లేదు. సార్ మీ రెమ్యూనరేషన్ ఎప్పుడో అప్పుడు ఎంత? 40,000 ఒక మూవీకి. ఒక మూవీ 40,000. అప్పుడు 40,000 అంటే చాలా ఎక్కువ కదా. చాలా ఎక్కువ. అప్పట్లో హీరోలు బాగా సంపాదించారు, ఇప్పుడు కొంచెం పోగొట్టుకుంటున్నారు అంటారు. అది ఎంతవరకు నిజమంటారు? అదంతా ఏం పెద్ద ఏం లేదు. నేను సంపాదించి నా దగ్గర ఉంది. వేరే సినిమా ఒకటి తీసాం మేము, పరుగు సినిమా తీసాం. దాంట్లో కొంచెం అమౌంట్ ఇది లాస్ అయ్యాను తప్పితే ఫైనాన్స్ నాకు ఇబ్బంది ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడు లేదు. ఓకే. మొన్న దాంట్లో సంతోషించాలని చెప్పి నాకు ఒక కోరిక అనమాట. దాని ప్రకారం ఉండేవాడు. నా వైఫ్ కూడా సహకరించారు. ఎంత సంపాదించకుండా చాలా అనేది బెన్నుడు అలా చెప్తుండేవాడు. ఉన్నంత హ్యాపీగా ఉన్నాం మేము, సంతోషంగా. ఎవరినో గప్పడకుండా వేరే వాళ్ళకి ఇచ్చే పొజిషన్ తప్పితే తీసుకునే పొజిషన్ లేదు. చాలు అలాంటి అలా ఉంటే హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుంది మనకి. మామూలుగా ఎవరైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఎక్కువ వాడుకుంటూ ఉంటారు, లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇప్పుడున్న రోజుల్లో యూట్యూబ్ కానీ. ఎందుకు మీరు మెయింటైన్ చేయట్లేదు? మాకు అంత ఐడియా రాలేదు. సోషల్ మీడియా నేను చాలా తక్కువ వాడేది. అదే ఇన్స్టాలో కూడా చూసాము, అంటే ఎక్కువ పోస్టులు లేవు, ఏవి లేవు. అలాంటివి ఏమన్నా మంచిగా వీడియోస్ మీ ఓన్ వాయిస్తో డైలాగ్స్ చెప్తూ అలా రిలీజ్ చేయొచ్చు కదా. ఏమన్నా థాట్ ఉందా? థాట్ లేదండి. ఇప్పుడు మీరు ఇచ్చారు, మేబీ ట్రై చేయొచ్చు. 100% ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అంటే బయట నుంచి చాలా మంది ఇండస్ట్రీకి వస్తున్నారు అంటే రీజన్ కూడా అదే. ఇన్స్టా నుంచి అంటే ఎక్కువ సోషల్ మీడియాని ప్లాట్ఫామ్గా తీసుకున్నారు వాళ్ళందరూ కూడా. సో మీకు ఆల్రెడీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఉండి దాన్ని యూజ్ చేసుకుంటే బెటర్ కదా, ఒక యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. సో ట్రై చేయండి చక్కగా. సో మీకు ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను నేను. మరి సుధాకర్ గారు, మీ ఇంటి కూతురు అంటే కోడలు, మీ కోడలే కూతురు కదా, మరి మీ కోడలికి ఇస్తారా, మీ వైఫ్ కి ఇస్తారా, లేకపోతే కోడలికి ఇంకోటి ఏదైనా సెపరేట్ ఇస్తారా అనేది? వైఫ్ కి ఇస్తాను ముందు, తను ఎలాగో మా కోడలికి ఇస్తుంది నాకు తెలుసు. సో మంచి అత్త కోడలు అనమాట. ఫ్రెండ్లీగా ఉంటుంటారు బెన్నీ గారు, అమ్మాను మీ వైఫ్ ఇద్దరు ఫ్రెండ్లీగానే ఉంటారు. అవునా? సో అలా ఉంటే ఇంకా అసలు ఇంకే ప్రాబ్లం ఉండదు, ఏ బాధ ఉండదు. చాలా కామ్. అవును, చూసాను. మీరే అనుకుంటే మీకన్నా చాలా కామ్గా ఉందన్నమాట. సో ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ సార్ ఇది. శారీ మోక్షకు వచ్చారు నుంచి మనకి ఇక్కడే జూబ్లీ జర్నలిస్ట్ కాలనీలో. సో అమ్మకి ఇవ్వండి, అమ్మ మీ వైఫ్కి ఇస్తారంట. సో ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి చాలా చక్కగా ఉంటాయి వీళ్ళ దగ్గర శారీస్ కూడా. అందుకోసమే పర్టికులర్గా మోక్షకు వచ్చారనే ఎంచుకొని తీసుకురావడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, బోలెడన్ విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ బెన్నీ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. మంచి మూవీస్లో
యాక్ట్ చేయాలని, నాన్నగారి లెగసీని కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో Thanks, చిన్న ఇద్దరు Thanks, ప్లాంట్స్, ఇప్పుడు ఇవి మంచిది కదా, ఇప్పుడు మనం ప్లాంట్స్ని పెంచితే మనకు అంత ఆక్సిజన్ వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఇద్దరి కోసం డాడీ చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి ఒక స్వీట్. కూర్చుంది. సో స్వీట్ మిమ్మల్ని కలిసినందుకు థ్యాంక్ యూ. మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటది? స్పెషల్గా నేను ఆలివ్ స్వీట్స్ దగ్గర నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్ మీ ఇద్దరి ఫొటోస్తో. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మాలా ఉన్నాడు పెళ్ళి. సో ప్రత్యేకంగా మీకోసం చేయించామన్నమాట. ఎంతో బాగుంది కదా. చేస్తారా? సో చూసారు కదా సుధాకర్ గారి ఇంటర్వ్యూ అండ్ బెన్నీ గారి ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.